హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రియమైన నీకు 13వ భాగాన్ని వినేద్దాం. దక్ష మంచి నిద్రలో ఉంది. అదే పనిగా ఫోన్ మోగుతుంది. డిస్టర్బెన్స్కి మెలకువ వచ్చిన దక్ష టైం చూసి 1 అవుతుంది. ఇంత అర్ధరాత్రి ఎవరబ్బా పలికిమాలిన వెధవులు అని ఫోన్ చూసేసరికి దివి కాలింగ్ అని ఉంటుంది. ఇది కాల్ చేస్తుందేంటి అనుకొని లాస్ట్ రింగ్కి ఫోన్ ఎత్తుతుంది. ఏంటి ఈ టైంలో కాల్ చేసావు, వేరే పని పాట లేదా నీకు అంటుంది ఆవలిస్తూ. ముందు అర్జెంటుగా బస్టాండ్కి రా అంటుంది. దెబ్బకి నిద్ర మత్తు వదిలిపోయింది దక్షకి. ఆ మాట వినగానే కంగారుగా, ఎందుకే ఈ టైంలో ఎవరు వస్తున్నారు, నువ్వు కానీ వచ్చావా ఏంటి అంటుంది. అవును వచ్చాను, బస్టాండ్లోనే ఉన్నాను, నీకోసమే వెయిటింగ్, వస్తావా రావా అంటుంది సీరియస్గా. ఇదేంటే ఇంత సీరియస్గా మాట్లాడుతుంది, అది ఈ టైంలో హైదరాబాద్ వచ్చింది అంటే ఏదో జరగకూడదే జరిగింది అనుకొని మనసులో సరే ఇప్పుడే వస్తాను, ఒక 10 మినిట్స్ అని గబగబా డ్రెస్ మార్చుకుని స్కూటీ కీస్ తీసుకుని బయలుదేరిపోతూ ఎందుకైనా మంచిదని రుద్రకి కాల్ చేస్తుంది. ఏంటి ఈ టైంలో కాల్ చేసావు అంటాడు కాల్ లిఫ్ట్ చేసి నిద్రమత్తులో రుద్ర. దివి బస్టాండ్లో ఉందట. వాట్ అంటూ దిక్కున లేచి కూర్చుంటాడు నిద్రమత్తు వదిలిపోయి. అవును ఏమైందో తెలియదు, నువ్వు కూడా బస్టాండ్కి రా, ఈ టైంలో ఒక్కదానివే వెళ్ళటం సేఫ్ కాదు, అది ఒక్కటే ఉంది, త్వరగా వెళ్ళాలి అంటుంది. సరే ఇప్పుడే వస్తాను అని రుద్ర కూడా బయలుదేరి బస్టాండ్కి వెళ్తాడు. ఇంచుమించుగా రుద్ర దక్ష ఇద్దరు ఒకేసారి బస్టాండ్కి చేరుకుంటారు. బస్టాండ్లో ఎవరూ ఉండరు. అక్కడక్కడ ఒకరు చైర్లో నిద్రపోతూ కనిపిస్తుంటారు. దివి ఒక్కటే కూర్చుని చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఇద్దరు ఒకేసారి వెళ్ళి ముందు నిల్చుంటారు. 4 కాళ్ళు వచ్చి తన ముందర నిలబడేసరికి ఎవరో అన్నట్లు తల పైకెత్తుతుంది. రుద్ర దక్ష ఇద్దరూ చాలా కోపంగా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. దివి చాలా సీరియస్గా ఉంటుంది. ఏమీ మాట్లాడొద్దు. దక్ష నువ్వేమన్నా పెద్ద ఝాన్సీ రాణి అనుకుంటున్నావా, ఇలా అర్ధరాత్రులు ఎప్పుడు పడితే అప్పుడు ఒక్కదానివే వచ్చేస్తున్నావు అని అరుస్తుంది. దక్ష ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అని దివి చేతిలో బ్యాగ్ తీసుకుని పద అని తన బైక్ల దగ్గరికి దారి తీశాడు రుద్ర. ముగ్గురు నేరుగా దక్ష ఫ్లాట్కి దగ్గరికి వెళ్తారు. ఇంట్లోకి వెళ్ళగానే దివి సోఫాలో కూర్చుండిపోతుంది. బ్యాగ్ని అవతల పడేసి దక్ష దివి పక్కన కూర్చుని ఇప్పుడు చెప్పవే ఏంటి ఇంత అర్ధరాత్రి టైంలో వచ్చావు. దివి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి దక్షకి మండిపోతుంది. ఇంకా ఏదో అనేలోపే రుద్ర తనని సైలెంట్గా ఉండమని సైగ చేస్తాడు. దక్ష కామ్ అయిపోతుంది. రుద్ర లోపలికి వెళ్ళి ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ తీసుకుని వచ్చి దివికి ఇస్తాడు. వాటర్ మొత్తం తాగేస్తుంది బాటిల్ దించకుండా. దక్ష ఆశ్చర్యంగా చూస్తుంది. ఏంటిది ఇలా తాగేసింది, అంత డిసప్పాయింట్గా ఉందా అనుకుని సైలెంట్గా ఉంటుంది. రుద్ర దివికి అటు పక్కన కూర్చొని ఇప్పుడు చెప్పు ఏమైంది, వంశీ ఏడి, ఒక్కదానివే ఎందుకు వచ్చావు అంటాడు. దివి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. రుద్ర దివ్య చేతిని తన చేతిలోకి తీసుకొని ఏమ్మా ఏం జరిగింది చెప్పవా అంటాడు తల మీద చెయ్యేసి నిమురుతూ. అప్పటిదాకా చాలా కంట్రోల్గా ఉన్న దివి ఒక్కసారిగా బర్స్ట్ అవుతుంది. దక్ష కంగారు పడుతుంది. కానీ రుద్ర ఏం కాదు అన్నట్లుగా చూస్తాడు. ఒక అరగంట సేపు ఇద్దరు దివిని కదిలించరు. బాగా ఏడ్చాక మనసులోని భారం కాస్త దిగినట్లు అనిపించి కళ్ళు తెరుచుకుని వంశీ నన్ను చీట్ చేశాడు అంటుంది. దక్ష ఆశ్చర్యంగా వాట్, చీట్ చేయడం ఏంటి, నీకోసం కరిగి ఎంతో చేశాడు దివి, మర్చిపోయావా. మర్చిపోలేదు, కానీ తన నోటితోనే తనే చెప్పాడు అంటుంది. ఏం చెప్పాడు అంటాడు రుద్ర. మీకు మోహన్ గుర్తున్నాడా, ఆ రాస్కల్ని ఎలా మర్చిపోతాను దివి అని పళ్ళు పటపటా కొరుకుతూ వంశీయే మోహన్ అంటుంది మెల్లగా. రుద్ర దక్ష ఇద్దరు ఒక్కసారిగా అదిరిపడతారు. వంశీయే మోహన, ఇది ఎలా సాధ్యం అంటారు ఇద్దరు ఒకేసారి. దివి వంశీ చెప్పింది చెప్తుంది. మరి ఇన్ని రోజులు సైలెంట్గా ఉండి ఇప్పుడు చెప్పడంలో అర్థమేంటో అంటుంది దక్ష. ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఎదిరించి మరీ నన్ను బాధ పెట్టకూడదు అని ఎందుకు అనుకుంటున్నావని బలవంతం చేసేసరికి ఈ విషయం చెప్పాడు అంటుంది. మరి ఇప్పుడు ఏం చేస్తావు అంటుంది దక్ష. ఏమో నాకు తెలియదు, ఐ నీడ్ సమ్ టైమ్, నా మైండ్ అంతా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది అంటుంది. రుద్ర దక్షతో తనని రూమ్లోకి తీసుకెళ్ళమని సైగ చేస్తాడు. దక్ష సరే అని తల ఊపి మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్లు ఈ టైంలో నువ్వే ఎలా వెళ్తావు, ఇక్కడే పడుకో అంటుంది రుద్రతో. రుద్ర సరే అని సోఫాలో పడుకుండిపోతాడు. దక్ష దివి బెడ్రూమ్లోకి వెళ్ళిపోతారు. తెల్లవారాక రుద్ర నిద్రలేచి బాల్కనీ నుంచొని బయటికి చూసేసరికి వంశీ బయట కారులో నిద్రపోతూ కనిపిస్తాడు. వెంటనే దక్ష దగ్గరికి వెళ్తాడు. దక్ష కిచెన్లో కాఫీ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. దివి లేచిందా అంటాడు. లేదు ఇంకా పడుకుని ఉంది, లేపమంటావా అంటుంది. వద్దు లేపకు, పడుకోనివు అని ఆగి కాస్త బయట వంశీ ఉన్నాడు అంటాడు. దక్షకి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉంటుంది. కాఫీ ఇస్తావా, తనకి తీసుకెళ్తాను అంటాడు. బయటికి ఎందుకు, తన లోపలికి రమ్మను, దివి లేస్తే ప్రాబ్లం కదా. ఏం కాదు నేను చూసుకుంటాను, తనని లోపలికి పిలువు, ఫ్రెష్ అవుతాడు అంటుంది.
రుద్ర సరేనని బయటికి వెళ్ళి కారులో ఉన్న వంశీని లేపుతాడు. రుద్రని చూసి సైలెంట్గా తలదించుకుంటాడు వంశీ. లోపలికి రా అంటాడు. వద్దు, నన్ను చూస్తే మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళిపోతుందేమో, తను ఇక్కడే ఉండాలి. పర్వాలేదు, తను నిద్రపోతుంది. ఫ్రెష్ అయ్యి కాఫీ తాగుదురా, దక్ష పిలిచింది అంటాడు. వంశీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి తనే కార్ డోర్ తీసి వంశీని లోపలికి తీసుకెళ్తాడు. లోపలికి వెళ్ళగానే పక్క రూమ్లో బాత్రూంలోకి ఫ్రెష్ అయ్యి రమ్మని పంపిస్తాడు. వంశీ బయటికి వచ్చేసరికి దక్ష, రుద్ర ఇద్దరు సోఫాలో కూర్చుని ఉంటారు. టీపాయ్ మీద కాఫీ ఉంటుంది. అతను రాగానే కూర్చో అంటాడు రుద్ర. దక్ష కాఫీ కప్ని వంశీ చేతికిస్తుంది. వంశీ కాఫీ తాగుతుండగా దక్ష, ఏంటి వంశీ ఇదంతా, నువ్వు మోహన్ అంటే ఏంటి అంటుంది సీరియస్గా. వంశీ ఏమీ మాట్లాడకుండా ఉండేసరికి, ప్లీజ్ వంశీ మాట్లాడు, నువ్వు సైలెంట్గా ఉంటే కుదరదు. దేవి చెప్పింది నిజమేనా అంటుంది సీరియస్గా. నిజమే, నేను మోహన్ని. మరి ఆ మోహన్ ఎందుకు మాటలు పడ్డాడు? నువ్వెందుకు సైడ్ అయిపోయావు? నేను సైడ్ అయిపోలేదు దక్ష, నన్ను బయటికి రానివ్వలేదు. రుద్ర, దక్ష ఇద్దరూ అర్థం కానట్లు చూస్తారు. వంశీ చెప్పడం మొదలు పెడతాడు. ఈ గతం వంశీ చెప్తాడు కాబట్టి వంశీ వర్షంలో ఉంటుంది, గమనించండి. నిజానికి ఆ రోజు దివి సుధాకర్ని చెంప మీద కొట్టింది అనగానే నాకు చాలా కోపం వచ్చింది. తనని ఎలాగైనా భయపెట్టాలని, బుద్ధి చెప్పాలని అనుకున్నాను. అందుకు తగ్గట్టుగానే 4 రోజుల్లో ఫ్రెషర్స్ డే వచ్చింది. తనని గదిలో బంధించి చీకట్లో భయపెట్టాలి అనుకున్నాను. అందుకే తన పర్ఫార్మెన్స్ అయిపోగానే అన్ని గదుల్లో అందరూ ఉండేట్టుగా ఏర్పాటు చేశాను. తను ఇక తప్పదు అన్నట్లు స్టోర్ రూమ్లోకి వెళ్ళి బట్టలు మార్చుకోవాలి. నిజానికి నేను లోపలికి వెళ్ళి అనుకున్నాను. అనుకోకుండా మోహన్ లోపలికి వెళ్ళాడు. అక్కడ స్పృహ తప్పి పడిపోయాడు. కానీ నేను కూడా లోపలే ఉన్నాను. చీకట్లో దివి అంతలా బాధగా అరిచేసరికి భయపెట్టలేకపోయాను. అసలు అప్పటి వరకు దివి ఎలా ఉంటుందో చూడలేదు. చాలాసేపటికి స్టోర్ రూమ్లో లైట్లు వెలిగేసరికి అప్పుడు చూశాను. తనని చూడగానే నాకు షాక్ కొట్టినట్లయింది. ఎందుకంటే తనని ప్రేమించాను కాబట్టి. తన గురించి అన్ని వివరాలు తెలుసుకున్నాను. కానీ నేను ఏడిపించబోయే అమ్మాయి ఒకరే అన్న విషయం తెలుసుకోలేకపోయాను. డోర్ ఓపెన్ చేసుకుని బయటికి వెళ్ళగానే నేను తన వెనకాలే వచ్చాను, అందరికీ నిజం చెప్పాలని. కానీ సుధాకర్ వాళ్ళ నా నోరు నొక్కేసి తీసుకెళ్ళిపోయారు. అప్పుడే స్పృహలోకి వచ్చిన మోహన్ బయటికి వచ్చాడు. లోపల ఏదో జరిగింది అనుకొని అందరూ తలా ఒక రకంగా మాట్లాడుకున్నారు. దివి గురించి అందరూ చాలా చండాలంగా మాట్లాడేసరికి భరించలేకపోయాను. తర్వాతి రోజు కాలేజీకి వచ్చాక దివికి సారీ చెప్పాలని, అందరి ముందు నా తప్పు ఒప్పుకోవాలని అనుకున్నాను. కానీ తను కాలేజీలోకి అడుగు పెట్టగానే మరింత నీచంగా మాట్లాడారు. దాంతో దివి కాలేజీ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అది జరిగిన తర్వాత మోహన్ని కలిసి అంతా చెప్పాను. తను జరిగిన దానికి బాధపడలేదు. కానీ తను కూడా దివి గురించి ఆలోచించాడు. చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను. నేను చేసిన తప్పుకి మోహన్ కూడా శిక్ష అనుభవించాడు. ఇద్దరినీ బాధపెట్టిన వాడినయ్యాను. తట్టుకోలేకపోయాను. తను ఏమైపోతుందో అనుకున్నాను. అదృష్టం కొద్దీ మీలాంటి మంచి ఫ్రెండ్స్ దొరికారు. అప్పుడే నిర్ణయించుకున్నాను, తనని పెళ్లి చేసుకోవాలని, ఏ కష్టం రాకుండా చూసుకోవాలని. అసలు ఏ ఆడపిల్ల పడని మాటలు అన్నీ పడింది. అందువల్ల తనను ఎంతగా బాధపడి ఉంటుందో నేను ఊహించగలను. ఇదంతా నా వల్లే కదా. ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా తను పడ్డ నరకానికి కారణం నేను. అందుకే తన కోసం ఎవరైనా ఎదిరించడానికి సిద్ధపడ్డాను. తను ఏ విధంగా ఇబ్బంది పడ్డా, కనీసం చీమ కుట్టినా భరించలేను. అందుకే తను పెళ్లి నుంచి పారిపోయినా నేను తనని ఏమీ అనలేదు. అనుక్షణం తను కనిపెట్టుకుంటూ కాచుకుంటూ వచ్చాను. తను నా ప్రాణం. ఏ కారణం చేత తను బాధపడ్డా నేను ఊరుకోను, సహించలేను. ఈ విషయం తెలిస్తే నా నుండి దూరంగా వెళ్ళిపోతుందని తెలుసు. అందుకే చెప్పలేదు. ఇప్పుడు కూడా చెప్పేవాణ్ణి కాదు, కానీ తను తెలుసుకోవాలి, అందుకే చెప్పాను. నేనే మోహన్ని అని చెప్పానే కానీ మిగతాది ఎంత చెప్పాలని ప్రయత్నించినా వినిపించుకోకుండా హైదరాబాద్ వచ్చేసింది. నాకు తెలుసు నీ దగ్గరికి వస్తుంది. తనని మీరు ఇంటికి తీసుకురావడం నేను చూశాను. కానీ నేను బయటికి వస్తే తను మళ్ళీ ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతుందేమోనని బయటే ఉన్నాను. తనకి ఎలాగైనా జరిగిందంతా చెప్పాలి, క్షమించమని అడగాలి అని చెప్పడం ఆపి దక్ష వైపు చూసేసరికి తను మరి ఎటో చూస్తూ ఉంటుంది. తను ఎటో చూస్తుంది. అటు చూసేసరికి దివి ఎప్పుడు వచ్చిందో గోడ కానుకొని చెప్పిందంతా వింటూ ఉంటుంది. వంశీ తనని చూడగానే లేచి నిలబడ్డాడు. మనసులో ఇది ఎప్పుడు వచ్చింది? మొత్తం వినేసిందా లేక సగం వినిందా? అసలు వినలేదా? మొహంలో ఏ ఎక్స్ప్రెషన్స్ కనిపించడం లేదే అంటే వినలేదా? ఏమో, కానీ నేను ఇక్కడే ఇంకొక క్షణం ఎక్కువ ఉన్నా ఇది వెళ్ళిపోవచ్చు. లేదు, నేను వెళ్ళిపోవాలి, ఉండకూడదు అనుకొని సారీ దివి, అది నేను అని తను ఏదో చెప్పేలోపు రుద్ర మధ్యలో అందుకుని బయట కారులో రాత్రంతా ఉండిపోయాడు. అందుకే ఫ్రెష్ అయి కాఫీ తాగడానికని నేనే లోపలికి పిలిచాను అంటాడు. దివి ఒక్కసారి వంశీ వైపు, రుద్ర వైపు చూసి కామ్గా లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంది. దక్ష ఏంటిది, ఏం మాట్లాడలేదు, అసలు వినలేదా అనుకుంటుంది. అదే నాకు అర్థం కాలేదు. డైలమాలో ఉన్నాను దక్ష అంటాడు వంశీ.
ఇదంతా కాదు, తన గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ముందు ఆఫీస్కి పద, ఇప్పటికే చాలా రోజులు లీవ్ పెట్టేశావు అంటాడు రుద్ర. లేదురా, ఇవాళ రాలేను, రేపటి నుంచి వస్తా అంటాడు వంశీ. సరే నీ ఇష్టం మరి ఇంటికి వస్తావా లేక అనేలోపు, లేదు ఇక్కడ ఉండలేను, నీతో వచ్చేస్తాను పద. ఇక్కడే ఉంటే దివి మళ్ళీ ఏం మాట్లాడుతుందో, ఏ నిర్ణయం తీసుకుంటుందో, తనని ఇబ్బంది పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు అని బయటికి వెళ్ళిపోతాడు. రుద్ర దక్ష వైపు చూసి, ఏంటి ఇలా అయింది అంటాడు. నేను అదే అనుకుంటున్నాను రుద్ర, మొన్నటి వరకు అలా, ఇంతలోనే ఇలా. నీకు వంశీ మీద కోపంగా ఉందా? ఉండేది, కానీ ఇప్పుడు లేదు. అసలు విషయం ఏంటో తెలిసాక కోపం ఎందుకు ఉంటుంది రుద్ర? కానీ ఇప్పుడు నాకు కోపం ఉందా లేదా అనేది కాదు చూడవలసింది, దివికి అతని మీద కోపం పోయిందా లేదా అనేది ముఖ్యం. తన కోసం ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నిజంగా దివి చాలా లక్కీ రుద్ర. సరే, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను బయలుదేరుతాను అని రుద్ర వెళ్ళిపోతాడు. తన వెళ్ళిన వెంటనే దక్ష దివి బెడ్రూమ్లో డోర్ కొడుతుంది. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు, డోర్ తీయవే అంటుంది. అసలు డోర్ బోల్ట్ పెట్టలేదు, లోపలికి రా అంటుంది దివి. డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళేసరికి దివి బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి దివి ఆలోచిస్తున్నావు? వంశీ గురించేనా? అవును అన్నట్లు తల ఊపుతోంది. ఇప్పుడు ఏం చేస్తావు? చెప్పానుగా, ఐ నీడ్ సమ్ టైం. ఇప్పుడే ఏం చేయలేను, ఏం చెప్పలేను, కొద్ది రోజులు నన్ను డిస్టర్బ్ చేయకు అంటుంది. సరే, ఆఫీస్కి వెళ్తావా ఈరోజు? ఆయన వెళ్తున్నారా? లేదు, ఇవాళ వెళ్ళడం లేదంట, రేపటి నుంచి వెళ్తాడంట. అలా అయితే నేను కూడా రేపటి నుంచి వెళ్తాను. దక్షకి అర్థం కాక ఏంటి అన్నట్లు మొహం పెడుతుంది. దివి ఏమైందని కళ్ళెగిరేస్తుంది. అర్థం కాలేదు, నువ్వేం చెప్పావు? దివి చిన్నగా నవ్వుతూ సిగ్గుపడుతుంది. అంటే నువ్వు అతను చెప్పింది మొత్తం విన్నావా అంటుంది కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా. విన్నాను. మరి ఏం చెప్పవే? ఏమో నాకు తెలియదు, ఏమీ అర్థం కావట్లేదు, నాకే ఒక క్లారిటీ లేదు, అందుకే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాను. ఒక చిన్న కన్ఫ్యూజన్, అది క్లియర్ అయితే అని మాట ఆపేస్తుంది. దక్ష సంతోషంగా కౌగిలించుకొని, ఆ క్లారిటీ ఏదో తొందరగా తెచ్చుకో, పాపం పిల్లాడు నీకోసం చచ్చిపోతున్నాడే. నాకు తెలుసు కానీ చెప్పానుగా, నా మనసే ఎందుకో అంగీకరించడం లేదు, దానికి సర్ది చెప్పుకోవడానికి నాకు కాస్త టైం కావాలి అన్నాను అంతే. దక్ష సరే మరి, నేను బయలుదేరుతున్నాను, నీకు లంచ్ అది నేను ప్రిపేర్ చేసుకుంటాను. సరే మరి వెళ్ళొస్తాను అని రెడీ అయ్యి వెళ్ళిపోతుంది. ఇక్కడ మన హీరో గారు తెగ టెన్షన్ పడిపోతుంటాడు. ఏంటిది, తను విన్నదా లేదా ఏం అర్థం కావట్లేదు, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది అంటే విన్నట్టా లేక విని కూడా కామ్గా ఉందా? అసలే మెంటల్ది, ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. ఏంటో, ఏం చేయాలో ఏం చేయకూడదో కూడా తెలియట్లేదు. బహుశా నాకు తప్ప భార్య విషయంలో ఇంత టెన్షన్ పడే అవసరం ఇంకెవరికి ఉండకపోవచ్చేమో. ఏంటో మనసంతా అదోలా ఉంది. త్వరగా దివి ఏ విషయం చెప్పేస్తే కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఈ సైలెన్స్ ఏం భరించలేకపోతున్నాను. చెరువులో అవతలి ఒడ్డు యువతల ఒడ్డు కూడా తెలియకుండా నడి మధ్యలో ఉన్నట్టుగా ఉంది నా పరిస్థితి. ఇంతలో ఒక పెద్ద మనిషి గారి అంతరాత్మ లోపల నుండి మన పెద్ద మనిషి గారి అంతరాత్మ లోపల నుండి డింగమని బయటికి వస్తుంది. అంతరాత్మ, ఏంటి ఏదో చించేస్తున్నట్టావు ఉన్నట్టున్నావు అంటుంది. వంశీ, ఇంతకీ ఎవడ్రా నువ్వు అంటాడు. రేయ్, కాస్త రెస్పెక్ట్ ఇవ్వరా, నేను నీ అంతరాత్మని అంటాడు. ఏంటి సారా, ఇలా వచ్చారేంటి అంటాడు చేతులు కట్టుకుని వంశీ. అది అలా ఉండు. ఏంటి, మన వైఫ్ గురించి ఆలోచిస్తున్నావా? మన వైఫ్ కాదు, నా వైఫ్, మాట జాగ్రత్తగా రాని, ఎముకలు విరిచేస్తా అంటాడు వంశీ. నేను నీ అంతరాత్మ అయినప్పుడు తను నాకు కూడా వైఫే కదరా, లాజిక్ మిస్ అవ్వకు. ఒక్కసారి కింద నుంచి పైదాకా చూసి సరే ఏంటో అంటాడు. ఇంతకీ ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు మాట్లాడింది అంతా వినిందా లేదా అని అంతేగా? అవును. అయితే సింపుల్గా నేను చెప్పిన పని చెయ్యి, నీకు తెలిసిపోతుంది. ఏంటిది? డైరెక్ట్గా వెళ్ళి అడిగేయి, నేను చెప్పింది విన్నావా లేదా అని. అప్పుడు కానీ నన్ను చెప్పుతో పటాపటమని కొట్టదు. రేయ్, అది వైఫ్రా, మరి అంత దారుణంగా ప్రవర్తించదులే. నీకేం తెలుసు? ప్రత్యక్షంగా దాని స్వరూపం చూడసిన వాడిని. మరేం చేద్దాం? అది తెలిస్తే నేను ఎందుకు టెన్షన్ పడతాను? అది నిజమే. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? తనకై తాను బయటపడే వరకు నేనేం మాట్లాడదు, ఎదురు చూస్తాను. ఎదురు చూడడం చాలా చిరాకురా బాబు. ఇంతకాలం ఎదురు చూశాను, దగ్గరైనట్టే అయ్యి మళ్ళీ దూరం అయిపోయింది. మళ్ళీ తనకి దగ్గర అవ్వడానికి ఎంతకాలమైనా ఎదురు చూసే ఓపిక నాకుంది. మరీ రిస్క్ చేస్తున్నావేమో. తన కోసం ఏం చేయడానికనే సిద్ధం. మరి ఇంట్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? అది నా తలనొప్పి. అది నీ తలనొప్పో తాటికాయ బద్దో, కానీ అది తన వైపు వెళ్తే ఏం చేస్తావు? అంటే నిన్ను అడిగితే నువ్వేం సమాధానం చెప్తావో వాళ్ళు ఊహించగలరు. అందుకే తనని కాంటాక్ట్ చేస్తే అంటున్నా. వెంటనే ఆలోచన రాగానే వంశీ బ్రెయిన్ బ్లాక్ అయిపోయింది.
ఏంటి నాన్న కొయ్యిలా బిసుకుపోయావు? ఫ్యూచర్ చెప్పగానే బొమ్మ కనిపించిందా? తేరుకొని వంశీ మరెప్పుడు ఏం చేయాలి అంటాడు. ముందు వెంటనే మీ నాన్నకు ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్పు, లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు దివి దగ్గరికి వస్తారు, నీ కొంప మునుగుతుంది. అమ్మో నిజమే, సరే నీతో తర్వాత డిస్కషన్ చేస్తాను, సరే మరి ఉంటాను బాయ్ అని మాయమైపోతాడు అంతరాత్మ. వంశీ వెంటనే ఇంటికి ఫోన్ చేస్తాడు. అటు సురేష్ కుటుంబం ఇటు రాంప్రసాద్ కుటుంబం కంగారు పడుతూ ఉంటారు. వాళ్ళు ఇంకా దివి వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. ఏం జరిగిందో అర్థం కాక ఎలా తెలుసుకోవాలో తెలియక వంశీకి కాల్ చేసి ఎదురు చూస్తూ ఉంటారు. అప్పటికి జయేంద్ర చెప్పింది విని అంతో ఇంతో స్థిమితపడ్డ దివి వంశీ ఇద్దరు చెరువుదారిన హైదరాబాద్కి వెళ్లారు అని తెలియగానే ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటారు. రాంప్రసాద్కి ఏం చేయాలో తెలియక ఎలా సర్ది చెప్పాలో అర్థం కాక సతమతమై పోతుంటాడు. సురేష్ మొబైల్ మోగేసరికి ఆత్రంగా ఎవరు అని చూస్తారు. వంశీ కాలింగ్ అనే స్క్రోల్తో అవుతూ ఉంటుంది. వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తాడు. సురేష్, నాన్న ఏంట్రా ఇది, ఇలా చెప్పా పెట్టకుండా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతే మేము ఏం కావాలి, ఎందుకు ఇలా చేశారు అంటాడు. నాన్న ప్లీజ్ ముందు ఫోన్ స్పీకర్లో పెట్టండి. ఫోన్ స్పీకర్లో పెట్టి చెప్పు వంశీ అంటాడు. అందరికీ చెప్తున్నాను, నేను దివి సేఫ్గా ఉన్నాం, దయచేసి మీరు టెన్షన్ పడద్దు, అనవసరంగా తనకి కాల్ చేసి ఇబ్బంది పెట్టద్దు, కొన్ని రోజులు ఓపిక పట్టండి, మేం మళ్ళీ తిరిగి వస్తాం, ఎందుకు ఏమిటి అని మాత్రం అడగవద్దు. మెయిన్గా నానమ్మ మీకు చెప్తున్నాను, మొన్నటిలాగా దివిని భయపెట్టి బెదిరించే ప్రయత్నాలు చేయొద్దు, అసలు ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, తన జోలికి వెళ్ళవద్దు, నేను అస్సలు ఊరుకోను, ఇది మా ఇద్దరి మధ్య గొడవ, మేమే చూసుకుంటాం, దయచేసి మీరిద్దరూ అనవసరంగా గొడవలు పడకండి అని అవతలి వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా వినే ప్రయత్నం చేయకుండా ఫోన్ పెట్టేస్తాడు. ఫోన్ పెట్టేయగానే దేవయాని, ఏంటండి వీడు ఇలా మాట్లాడుతున్నాడు, అసలు ఏమైంది వీడికి? ఆ అమ్మాయి చూస్తేనేమో మాట మంతి లేకుండా వెళ్ళిపోయింది, వీడు చూస్తేనేమో అమ్మాయి వెనకాల వెళ్ళిపోయాడు, ఏం జరుగుతుందోనండి. పెద్దవాళ్ళం మనం ఉన్నామన్న ఆలోచన ఉందా వాళ్ళకి? ఎవరికి ఇష్టానికి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. నువ్వు ఉండు దేవయాని అని గాయత్రి వైపుకి తిరిగి, అమ్మ నువ్వు దివిని ఏమన్నావు, ఏమని భయపెట్టావు? గాయత్రి, నేనేమంటాన్రా, నేనేమని భయపెడతాను అంటుంది తడబడుతూ. నిజం చెప్పమ్మా, వంశీ ఎందుకలా అన్నాడు? గాయత్రి ఇక తప్పదన్నట్లు, అవునరా అన్నాను, ఇప్పుడు ఏంటి, ఎన్ని రోజులని నా మనవడిని ఇబ్బంది పెడుతుంది ఆ అమ్మాయి, అందుకే వాళ్ళ మొదటి రాత్రి రోజున చెప్పేశాను, తనకి ఇష్టం ఉంటే ఉండమని, కష్టమైతే వెళ్ళిపోమని, అంతేకాని అటూ ఇటూ కాకుండా ఉంటే మటుకు ఖచ్చితంగా తనకి వంశీకి విడాకులు ఇప్పించేస్తానని, మరో పెళ్లి చేస్తానని చెప్పాను. నిజమే, నీకేమైనా పిచ్చి పట్టిందా అమ్మా అని అరుస్తాడు సురేష్. తప్పుగా ఏం మాట్లాడాన్రా, వాడిని అలా చూడలేకపోయాన్రా, ప్రతిమాలితే అమ్మాయి వినదనిపించింది, మొండిది, అందుకే అలా మాట్లాడాను, ఇప్పుడేమైంది, వాళ్ళిద్దరూ కలిసిపోయారుగా. అయ్యో అమ్మా నీకెలా చెప్పాలి, నువ్వు వాడిదే కలిపి అనుకుంటున్నావు, కానీ ఇద్దరి మధ్య దూరం పెరిగింది. అర్థం కానట్టు మొహం పెట్టి చూస్తారు అందరూ ఇంట్లో వాళ్ళు. సురేష్ దివి విషయంలో వంశీ చేసిన తప్పుని, దానిని అతను ఎలా సర్దిద్దుకోవాలో అనుకున్నది, తనది ఎలా చూసుకోవాలో అనుకున్నది అన్నీ చెప్తాడు. గాయత్రి, అయ్యో ఎంత పని చేశాను, అనవసరంగా వాడి మనసు కష్టపెట్టాను, ఇదంతా నాకు చెప్పొచ్చు కదరా ముందే. ఏమని చెప్పాలి, నీ మనవడు ఇలాంటి పని చేశాడంటే నువ్వు ఊరుకుంటావా? అందుకే ఎవరికీ చెప్పలేదు, నాతో చెప్పుకొని ఏడ్చాడు, వాడి కోసమే రాంప్రసాద్ గారిని కలిసి సంబంధం కష్టపడి మాట్లాడి ఒప్పించాను, అందుకే ఆ అమ్మాయి వెళ్ళిపోయినా వెన్నంటే ఉన్నాడు. ఇప్పుడు కూడా మనం ఎక్కడ తనని ఇబ్బంది పెడతామో అని, తనకు ఏ కష్టం కలగకూడదని మనకి ఫోన్ చేసి తన జోలికి వెళ్ళొద్దని చెప్పాడు. దివిజ అంటే వాడికి ప్రాణం అమ్మ. రాంప్రసాద్ ఏమీ మాట్లాడకుండా కూర్చుండిపోతాడు. సురేష్ అతని దగ్గరికి వచ్చి పక్కన కూర్చొని, నన్ను క్షమించు బావా, ఈ విషయం నీకే ముందు చెప్పాల్సింది, కానీ తెలిస్తే ఏమంటారో నని భయపడి చెప్పలేదు అని అతని చేతులు పట్టుకున్నాడు. పర్వాలేదు బావా, పిల్లలు తెలిసి తెలియక తప్పు చేస్తారు, కానీ నీ కొడుకు మాత్రం బంగారం, తన వల్ల జరిగిన పొరపాటుకు తనకు తానే ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు, అసలు తనని అనవలసిన పనే లేదు. సురేష్, బావా ఇక ఈ విషయంలో మనం కలుగు చేసుకోకపోతే మంచిది, వాళ్ళిద్దరూ హైదరాబాదులో ఉన్నారు కాబట్టి వాళ్ళే చూసుకుంటారు, నాకు నమ్మకం ఉంది, వాడు అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు, మీరేం భయపడకండి. నాకు ఎలాంటి భయం లేదు బావా, ఎందుకంటే ఆ రోజు నుండి వెళ్ళిపోయిన అప్పుడే దాని గురించి తను తీసుకున్న జాగ్రత్త నాకు తెలుసు, ఇక నాకు ఎలాంటి భయాలు లేవు, బాధలు లేవు. ఇక అంతా సద్దుమణిగింది అని నిర్ణయించుకుని సురేష్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇక ఆ రోజంతా మన వంశీ కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతూ ఏం చేయాలని ఆలోచిస్తూ గడిపేస్తాడు. తర్వాత రోజు తప్పదు కాబట్టి యథావిధిగా ఆఫీస్కి వెళ్తాడు వంశీ. తన క్యాబిన్లో కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉండగా అటెండర్ వచ్చి, సార్ మేడం సీట్ బయట అరేంజ్ చేయనా, ఇక్కడే ఉండనివ్వమంటారా అంటాడు. వంశీ ఒక్క నిమిషం ఆలోచించి, ఈ విషయం మేడంని అడుగు, తను ఎక్కడ ఉంటే అక్కడే ఉండమని చెప్పు.
మేడంని అడిగాను సార్, ఆవిడ మిమ్మల్ని అడగమని చెప్పారు. దివిజ వచ్చిందా అంటాడు టక్కున. అవును సార్, బయట ఉన్నారు. సరే, తన ఇష్టం, ఎక్కడ కావాలంటే అక్కడే సిస్టమ్ ఉంచు. అలాగే సార్ అని బయటికి వెళ్ళి 2 నిమిషాల తర్వాత వచ్చి, సార్ మేడం ఇక్కడే ఉంటారంట అని వెళ్ళిపోతాడు. వంశీకి 1 నిమిషం ఏమీ అర్థం కాదు. ఇప్పుడు ఏమని వెళ్ళాడు అని ఆలోచిస్తుంటాడు. అప్పుడే డోర్ ఓపెన్ చేసుకుని వచ్చిన దివిని చూడగానే షాక్ కొట్టినట్లు అలాగే నిలుక్కుపోతాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.